కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు షాక్ తగిలింది. పవర్ ప్లాంట్ నిర్మాణం నిలిపివేసిన బీపీఎల్ కంపెనీ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు జారీ చేసింది. ప్లాంట్ కోసం సేకరించిన భూముల్లోకి ఇతరులు అక్రమంగా చొచ్చుబడటానికి ఎమ్మెల్యే ప్రోత్సాహమే కారణమని బీపీఎల్ ఆరోపిస్తోంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు, సాగునీటి విడుదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్దంగా నీటిని విడుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేయడం, గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సహచర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. మంత్రి వివేక్ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమేనని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వలాభం కోసం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కన పెట్టారని విమర్శించారు. ఉత్తర తెలంగాణకు జీవనాడి వంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. వరంగల్ ఖానాపురం మండలంలో పాఠశాల నిర్మాణం కోసం కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని అధికారులు కూల్చివేయడం స్థానికంగా మరియు సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.